నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మరియు భీమ్గల్లో స్ట్రాంగ్ రూమ్ మరియు చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. ఆర్మూర్లో పెరిగిన కుక్కల బెడద, కోళ్ల మందపై కుక్కల దాడి, కుక్కల నివారణకు చర్యలు చేపడతామన్న మున్సిపల్ కమిషనర్ రాజు. రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెంట్ సర్వీస్ అవార్డు కార్యక్రమానికి ఏసీపీ బస్వారెడ్డి హాజరు. సేవా కార్యక్రమాల్లో ముందున్న వారికి సన్మానాలు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్లు అధికారులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కొరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్లు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సీసీ కెమెరాలు, ఫైర్ అలారం బిగించాలని సూచించారు. పోలింగ్ సామాగ్రి స్వీకరణ, పంపిణీకి వీలుగా ఉండేట్లు చర్యలు చేపట్టాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువయ్యే విధంగా అధికారులు ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీలు బస్వారెడ్డి, విష్ణుమూర్తి, తహసీల్దార్ గజానన్, కమిషనర్ రాజు, ఆర్ఐ అశోక్ సింగ్, సర్వేయర్ షికారి రాజు, సిఐ రవికుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో కాలనీలకు వెళ్లడానికే జంకుతున్నారు. పట్టణంలోని 10వ వార్డు టీచర్స్ కాలనీలో వీధి కుక్కల ఇంట్లు చొరబడి పెంపుడు కుక్కతో పాటు 12 కోళ్లను హతమార్చాయి. బాధితులు ప్రసాద్ కాలనీలో కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాజు, ఇన్ఛార్జ్ చైర్మన్ మున్నుకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ కాలనీలో కుక్కల బెడద ఇబ్బందికరంగా మారిందని, రాత్రి వేళలో గుంపులుగా కుక్కలు తిరుగుతూ మనుషులపై దాడి చేస్తున్నాయని అధికారులు చర్యలు చేపట్టి కుక్కల నివారణపై దృష్టి సారించాలని కోరారు. మా ఇంట్లోకి వచ్చి నిన్న నైట్ మా ఇంట్లో పెంచుకునే కుక్కని, కోళ్ళని చంపేసినాయి. అధికారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అకాల వర్షానికి, వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందే అవసరం లేదని, రైతులకు అండగా ఉంటామని అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి మండలాల్లో సుమారు 6,000 ఎకరాల వరకు రైతులు చేతికొచ్చిన పంట నష్టపోయారని, గత ప్రభుత్వం రైతులకు పంట బీమా చేసి ఉంటే వారికి బీమా పథకం ద్వారా నష్టపరిహారం అందేదని, రైతులకు రైతు బీమా చేయకుండా గత ప్రభుత్వం నట్టేట ముంచిందని అన్నారు. రైతుల అభివృద్ధికి సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటామని, హార్వెస్టర్లు అయిన, పంట పొలాల్లో పనిముట్లైన, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇచ్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా ఉంటామని అన్నారు. త్వరలో రుణమాఫీ కూడా అమలవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని తెలియజేశారు. వర్షం వల్ల మరి రాళ్ల వాన, గాలి దుమానం వల్ల మరి వాళ్ళ చేతికొచ్చినటువంటి వరి పంట, అదేవిధంగా నువ్వులు, తర్వాత ఈ టమాటా, కొన్ని కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో, మన ఇందల్వాయి మండలంలో ఇక్కడ నల్లవెల్లి గ్రామము, తర్వాత మెగ్గనాయక్ తాండా, తర్వాత దొన్కల్ తాండా, అన్ని గ్రామాల్లో, అదేవిధంగా సిరికొండ మండలంలో, తర్వాత అదేవిధంగా డిచ్పల్లి మండలంలో చాలా గ్రామాలలో మొత్తం కలిసి మన వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర 2,500 మంది రైతులు ఒక 5,000 ఎకరాల వరకు పంట నష్టపోయింది. అంతా కూడా రికార్డ్ చేయమని చెప్పాము. వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు. మాకు ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి గారి నుండి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి, తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం, రైతులను తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ నల్లవెల్లి గ్రామంలో వడ్డు రాలిపోయిన పంటను గంగా కావేరి రకం మొత్తం కూడా సన్నమట్టు జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఈ మొత్తం ఎక్కువ మట్టుకు ఇప్పుడు 1,500 నుండి 2,000 ఎకరాలు ఒక నల్లవెల్లి గ్రామంలోనే నష్టం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఇది మొదటిసారి గ్రామంలో. సో వాళ్ళందరూ కూడా రైతులు పాపం బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా
సహకరించి వాళ్ళకి మేము ప్రభుత్వంగా మేము అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ రైతుకు సంబంధించిన పంట బీమా ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే మనం పంట బీమా కడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రాబోయే పంట ఏదైతే ఇప్పుడు మన వర్షాకాల పంటలు ఉన్నాయో దానికి మన మొత్తం ప్రీమియం కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అది సెంట్రల్ ఫండ్ రాకపోని స్టేట్ గవర్నమెంట్ది తర్వాత రైతులు కట్టేసి మొత్తం కూడా కట్టేసి టోటల్ అన్ని పంటలకు పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ శివ పంచయాతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కన్నుల పండగగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు యజ్ఞ హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ సేవలు ఎనలేనివని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్ లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ ఒకేషనల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాంలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న గోసికొండ అశోక్, మాదరి స్వామి, గణేష్, అరుణ్, ఎన్సీఎన్ లక్ష్మీదుర్గ, సుమన్, బోండ్ల ఆనంద్, రవీందర్, మోహన్, చౌకలింగం, నరహరిలను ఘనంగా సన్మానించి అవార్డులు అందించారు. ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సేవ వల్ల పొందే ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. రోటరీ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారిని గుర్తించి సత్కరించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీజీడీ హనుమంత్ రెడ్డి, రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ విజయ్ సారథి, చరణ్ రెడ్డి, ప్రాజెక్ట్ చైర్మన్ పుష్పాకర్ రావు, సిఐ రవికుమార్, రోటరీ సభ్యులు గంగారెడ్డి, లింగగౌడ్, ప్రవీణ్ పవర్, రజనీష్, సత్యం, రాము, ఆనంద్, వినాయక్ తదితరులు ఉన్నారు. మనము వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పేసి వివిధ రంగాల్లో సేవ చేసిన వారిని తీసుకొని సన్మానించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కళారంగం నుండి, మిమిక్రీ రంగం నుండి, సేవా రంగం నుండి వివిధ రంగాలను గుర్తించి 11 మందిని ఈరోజు సన్మానించడం జరిగింది. సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ, సేవా సంస్థ, దీని ఆధ్వర్యంలో సన్మానం పొందడం చాలా అదృష్టం. వీళ్ళ యొక్క రిపోర్టు కూడా మనం ఇంటర్నేషనల్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు, అవార్డు గ్రహీతలకు, మా యొక్క రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోటరీ క్లబ్ వారి తరపు నుంచి వొకేషనల్ ఎక్సలెన్సీ ఆఫ్ అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ అవార్డు పొందిన అవార్డు గ్రహీతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు రోటరీ ద్వారా కానీ, సొసైటీది కానీ, ఆర్గనైజేషన్ ద్వారా కానీ, ఇంకా ఇండివిజువల్ కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తే అంత సొసైటీకి కానీ, దేశానికి కానీ చాలా మేలు జరుగుతూ ఉంది. ఈ రోటరీ క్లబ్ ద్వారా సన్మానం పొందిన గ్రహీతలందరూ ఇంకా తమ జీవితంలో ఇంకా ఉన్నతమైన సేవలను అందించి ప్రజలకు కానీ, దేశానికి కానీ ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటూ, పట్టణంలో పెరుగుతున్న కుక్కల బెడదపై త్వరగా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, మున్సిపల్ సమావేశంలో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవడానికి తీర్మానం చేయటం జరిగిందని, తొందరలోనే కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మనకు డిసీజ్డ్ డాగ్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసేసి మేము ఏబీసీ సెంటర్కి డెఫినెట్గా తరలిస్తాము. అతి త్వరలోనే యాక్షన్ తీసుకుంటాం. మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో కూడా మా గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా ఈ విషయం గురించి చర్చించారు. వాళ్ళ చర్చలు మనకు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ని పరిగణలోకి తీసుకొని వాటిపైన తొందరగా వాటిపైన ఇమీడియట్గానే యాక్షన్ తీసుకుందామని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. నిజామాబాద్లో ఉన్న ఏపీసీ సెంటర్ వాళ్ళతో కూడా మాట్లాడి మనకు టైం కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది కన్ఫర్మ్ కాగానే మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతారు. అతి త్వరలోనే కొన్ని మనకు మెయిన్గా ఏదైతే ఉన్నాయో వీటి వల్ల మనకు జనాభా అయితే మీకు తెలిసిన విషయమే. ఏబీసీ సెంటర్ అంటేనే మనకు యానిమల్ బర్త్ కంట్రోల్.
వీటిని మనము ఎలాంటి కొంతమంది కంప్లైంట్ చేసేసి వాటిని చంపడం ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పారు. బట్ మనకు జంతు హక్కులు అనేటివి ఉంటాయి కాబట్టి ఇటు జంతు హక్కుల్ని మానవ హక్కుల్ని రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మాకు కూడా సహకరించగలరు. ఖచ్చితంగా డెఫినెట్గా ఇష్యూ మాత్రం చాలా పెద్దదే. సాధ్యమైన తొందరగానే మేము కొన్ని ఉపశమన చర్యలు అయితే చేపట్టగలుగుతాము. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిబిరంలో విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిత మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 శిబిరాన్ని పిప్రి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, శిబిరంలో భాగంగా గ్రామంలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి రోడ్లను పరిశుభ్రంగా చేయటం జరిగిందని, అదేవిధంగా ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ, ఇంటింటి సర్వే నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళీకాంత్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎన్ఎస్ఎస్ ఇవాళ సెకండ్ డే రోజు ఈ సందర్భంగా ఇవాళ మేము గ్రామ పంచాయతీకి సేవ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ అదే అంటే 60 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దానిలో 50 మెంబర్స్ డివైడ్ చేస్తూ వాళ్ళని వేరే ఒకరు సర్వేకి వెళ్ళిండు, ఓటర్స్ అవేర్నెస్ క్యాంప్ కోసం వెళ్ళిండు. ఇంకొక క్యాంపు మన జీపీ గ్రామ పంచాయత్ క్లీనింగ్కి వెళ్ళిండు. ఇంకో టీం ఇక్కడికి మన హనుమాన్ టెంపుల్ క్లీనింగ్కి వెళ్ళింది. ఇంకో టీము రైతు వేదికని క్లీన్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ జ్యోతి మాట్లాడుతూ తల్లిపాలపై మహిళలకు అవగాహన కల్పించామని, చిరుధాన్యాలు నిత్య జీవితంలో ఖచ్చితంగా సేకరించాలని అన్నారు. 3 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలను ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షురాలు తారా, అంగన్వాడీ టీచర్లు శ్రవంతి, సరిత, స్వర్ణలత, సునంద, వహిదా బేగం, లింగామణి తదితరులు ఉన్నారు. ఈ పోషణ పక్షం ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తాం. ప్రతిసారి చెప్తూనే ఉంటాం. మెయిన్గా మా సూపర్వైజర్ గారు అన్ని కవర్ చేశారు. ఇలాంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత పీస్ఫుల్ యొక్క ప్రాముఖ్యత మీకు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నెలకొల్పిన చెకింగ్ పాయింట్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్లు తనిఖీ చేశారు. చెకింగ్ పాయింట్లో అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా నిరంతరంగా తనిఖీలు నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అంకిత్, ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీలు బస్వారెడ్డి, విష్ణుమూర్తి, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఈ నెల 22వ తేదీన ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో నిర్వహించే క్యాన్సర్ ఉచిత హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో 22వ తేదీన మచ్చర్ల గ్రామంలో క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం, క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాపంత్ నాయకులు రాజన్న, శేఖర్, రాజు తదితరులు ఉన్నారు. రోగాన్ని మనం అరికట్టచ్చు అనే విధంగా ఈ క్యాంపును మేము కండక్ట్ చేస్తున్నాం. మన ఆర్మూర్ మండలంలో మచ్చర్ల గ్రామంలో జరిగే 22వ తారీఖు నాడు జరిగే క్యాన్సర్ హెల్త్ క్యాంపును మిగతా అంటే ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు, మీకు వచ్చేటువంటి ఈ క్యాన్సర్ మహమ్మారిన బారిన పడకుండా జాగ్రత్త పడి ఈ క్యాంపును విజయవంతం చేయడానికి మీరు పాల్గొని మున్ముందు మన క్యాన్సర్ మహమ్మారిని తరుము కొట్టే విధంగా డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులను పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా స్ట్రాంగ్ రూమ్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు.
భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ పరిశీలించారు. అలాగే భీమ్గల్ పట్టణ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు మరియు మౌలిక వసతులను ఏర్పాటు చేయడం కోసం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లత, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ హరిబాబు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వన్నెల్బి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణోత్సవంతో పాటు ఉదయం నుంచే విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న జాతరలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని మదర్ తెరీసా హై స్కూల్కు చెందిన వినూన్య అనే విద్యార్థి భగవద్గీత రాష్ట్ర స్థాయి పోటీలలో 4వ స్థానంలో నిలిచిందని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీలలో అనన్య 4వ స్థానంలో నిలిచిందని, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం వహించే 146 మంది విద్యార్థులతో తాను 4వ స్థానంలో నిలవడం భగవద్గీత పాఠ్యాన్ని, శ్లోకాలని ఆపకుండా చెప్తూ తనలో దాగి ఉన్న ప్రతిభను రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో గెలుచుకుందని చెప్పారు. అందుకు చిన్నారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి, పాఠశాల సిబ్బంది, చిన్నారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మరియు భీమ్గల్లో స్ట్రాంగ్ రూమ్ మరియు చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. ఆర్మూర్లో పెరిగిన కుక్కల బెడద, కోళ్ల మందపై కుక్కల దాడి, కుక్కల నివారణకు చర్యలు చేపడతామన్న మున్సిపల్ కమిషనర్ రాజు. రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెంట్ సర్వీస్ అవార్డు కార్యక్రమానికి ఏసీపీ బస్వారెడ్డి హాజరు. సేవా కార్యక్రమాల్లో ముందున్న వారికి సన్మానాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.